కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం తాళ్లపాలెం హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్తో అద్భుత ఫలితాలు వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయని చెప్పారు. గవర్నమెంట్ స్కూల్స్ నిర్వహణపై తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి కృష్ణారావు ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆనందభరితంగా జరిగాయి. కృష్ణా జిల్లాలో బందర్ మండలం తాళ్లపాలెం హై స్కూల్లో ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మంచి తల్లిదండ్రులు విద్యార్థులు అందరితో కూడా మన మంత్రి కొల్లు రవీంద్ర మమేకమయ్యారు. వాళ్ళతో మమేకమయ్యి తల్లిదండ్రులతో భావాలు పంచుకున్నారు. పిల్లలు కూడా ఎంతో ముచ్చటగా అన్ని విషయాలు చెప్పారు. ఈ గవర్నమెంట్ స్కూల్లో ఎంతో ఆదర్శవంతంగా ఈ స్కూల్ అయితే ఉంది. ఇక్కడ ఈ పిల్లలతోనూ తల్లిదండ్రులతో కూడా ఈ మెగా పేరెంట్స్ డే ఎంతో ఆహ్లాదకర వాతావరణం జరిగింది. ఇప్పుడు దాని గురించి మన మంత్రి కొల్లు రవీంద్ర విషయాలు చెప్తారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ని ప్రతి సంవత్సరం కూడా మనం 2-3 విడతలుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం కూడా మరి స్కూల్ అడ్మిషన్స్ ప్రారంభమైన తర్వాత ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున పాల్గొనడం అనేది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చూసాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతకన్నా ఉత్సాహంగా, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి మౌలిక వసతులు ఏర్పాట్ల వల్ల మరి చాలామంది గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్ట్ అవుతున్నారు ప్రైవేట్ స్కూల్స్. ఇది ఒక మంచి సంస్కృతికి ఇది ఒక మంచి ఇదిగా మేము భావిస్తాము. ఎందుకంటే ఇక్కడ స్టడీస్ దగ్గర నుంచి, ఎందుకంటే టీచర్స్ ఎంపిక దగ్గర నుంచి మెగా డేస్ కండక్ట్ చేసి 16,300 మంది టీచర్స్ తీసుకోవడం, ప్రతి క్లాస్కి ఒక టీచర్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం, అలాగే స్కూల్ యూనిఫామ్స్ దగ్గర నుంచి వాళ్ళు స్కూల్ బుక్స్ కానీ వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ పోటీగా అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళ పిల్లలకి అందిస్తూ ఉన్నారు ప్రభుత్వం. స్కూల్ బ్యాగ్స్ కానీ, అలాగే భోజనాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని డొక్కా సీతమ్మ గారి పేరు మీదుగా మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఈరోజు చాలా మెనూ కూడా వాళ్ళ పిల్లలకి పౌష్టికంగా ఉండే విధంగా మెనూని ఏర్పాటు చేసి అందించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా వాళ్ళకి ఎగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటే స్పోర్ట్స్లో కూడా వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది ఒక మంచి వాతావరణం వాళ్ళ స్కూల్స్లో ఏర్పడుతుంది. దానివల్లే దగ్గర 1,00,000 మంది షిఫ్ట్ అయ్యారు గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి. ఈ సంవత్సరం దగ్గర 2 లక్షలు ఉండొచ్చు అని చెప్పి మేము భావిస్తాము. తప్పకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. అది ఈ మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అనేది పిల్లల భవిష్యత్తుకి తల్లిదండ్రులతో డిస్కస్ చేయడానికి, స్కూల్లో మౌలిక వసతులు కల్పించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీనికి మనస్ఫూర్తిగా లోకేష్ గారిని అభినందిస్తాను. లోకేష్ గారు కూడా సీఎం గారు కూడా దీంట్లో పాల్గొన్నారు. అన్ని చోట్ల కూడా తల్లిదండ్రులు పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా ఎంత ఉత్సాహం ఉంటారు. దీనికి అంటే పెరుగుతున్న ప్రభుత్వ పాఠశాల దీనికి ప్రదర్శన ఇది ఒక స్ఫూర్తి. ఎందుకంటే గతంలో ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే కాన్వెంట్ స్కూల్స్లోనో, లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనో, లేదంటే కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ చేయాలని చెప్పి భావించేవాళ్ళు. కానీ మొట్టమొదటిసారి ట్రెండ్ మారింది. గవర్నమెంట్ స్కూల్స్కి రావాలి, ప్రైవేట్ స్కూల్స్ కన్నా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో నాలెడ్జ్ ఉంది, విలువలు నేర్పిస్తూ ఉన్నారు, పిల్లల మీద కూడా ఒత్తిడి లేదు అనే ఒక మంచి అభిప్రాయం వాళ్ళ ప్రజల్లో వస్తూ ఉంది. ఇది ఒక మంచి ఆలోచనగా నేను భావిస్తూ ఉన్నాను. డెఫినెట్గా ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కూడా మంచి మార్క్స్, గవర్నమెంట్ స్కూల్స్తో పోటీగా మార్క్స్ వస్తూ ఉన్నాయి. మొన్న రిజల్ట్లో కూడా చూసాం, దగ్గర 85% 10th క్లాస్ రిజల్ట్లో మంచి రిజల్ట్ వచ్చింది. దాన్ని ఇంకా పెంచడానికి కూడా అన్ని కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఒక పక్క చూస్తూ ఉంటే ఒక మంచి వాతావరణం వస్తుంది స్కూల్స్లో, పేరెంట్స్కి, టీచర్స్కి, అలాగే స్టూడెంట్స్కి ఒక మంచి బాండింగ్ వస్తుంది. అలాగే కొన్ని విలువలు కూడా ఇవాళ చాగంటి కోటేశ్వరరావు లాంటి వ్యక్తులు కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఒక విలువలు ఎలా ఉండాలి, మనిషి అనేవాడు ఎలా ఉండాలి, దానికి కావాల్సిన విలువలన్నీ కూడా నేర్పిస్తున్నారు. ఇది ఒక మంచి